ఎవరో పెద్ద ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. బిల్ గేట్స్ 4 గంటలే పడుకున్నాడు. ఆయన సక్సెస్ అయ్యాడంటే, జనరల్ పీపుల్ గూడా నాకు 6 అవర్స్ చాలు. వాళ్ళే ఉన్నారు గదా! అంటే ఎవ్రి బాడీ ఒక్కటి కాదు అన్నది ఎందుకు మర్చిపోతారు పీపుల్ అన్నది. బిల్ గేట్స్ ఈజ్ అ షార్ట్ స్లీపర్. కొంతమందికి తక్కువ కొంతమంది సూపర్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారండి. ఆ! కానీ మనం ఒకసారి నార్మలే గదా! ఒకసారి చదివితే మొత్తం ఎక్కేయడం గానీ, ఆ! జస్ట్ పేజీలు టర్న్ చేస్తే అన్నీ గుర్తుండిపోవడం గానీ, 3, 4 అవర్స్‌కి పడుకున్న ఫ్రెష్‌గా ఉండేవాళ్ళు. సూపర్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు. హ్మ్. బట్ మెజారిటీ సూపర్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ 0.1% కంటే ఎక్కువ ఉండరు కదా యాహ్! పాపులేషన్‌లో. మెజారిటీ లెట్స్ నాట్ టాక్ ఆఫ్ రేరిటీ. ఆ! రేర్ థింగ్స్ ఆర్ రేర్‌లీ కరెక్ట్. యెస్. అంటే రేర్ థింగ్స్ రేర్ పీపుల్ గురించి మాట్లాడడం హ్మ్. అనుకోండి. వెరీ రేర్‌లీ కరెక్ట్. అంటే అక్కడ మనం బిల్ గేట్స్ నిద్ర గురించే తీసుకుందాం. బిల్ గేట్స్ చేసిన పనులు గానీ, బిల్ గేట్స్ పెట్టిన కష్టం గానీ మనం పెడుతున్నామా వేరే ఎక్కడైనా? యెస్. బిల్ గేట్స్‌కున్న అంత సిస్టమాటిక్ లైఫ్ స్టైల్ మనకుందా పోనీ? ఒకవేళ బిల్ గేట్స్‌నే ఎగ్జాంపుల్‌గా తీసుకోవాలంటే, బిల్ గేట్స్‌కున్న డిసిప్లిన్ మనకుందా? లేదు కదా! హ్మ్. అదొక్కటే కాదు. జస్ట్ ఆ 3-4 అవర్స్ పడుకుంటాడు అని కాకుండా 3-4 అవర్స్ అతనికి సరిపోతుంది. కానీ అదర్‌వైజ్ జనరల్‌గా అయితే 6 అవర్స్ మినిమమ్ అవసరం పడుతుంది. ఓకే. సో, స్లీప్‌ని ఇగ్నోర్ చేయొద్దు. స్ట్రెస్‌ని హ్యాండిల్ చేయడం రావాలి. హ్మ్. మెడిటేషన్ ఫన్నీ అనిపించొచ్చు గానీ, మెడిటేషన్ టు ఎన్ ఎక్స్‌టెంట్ విల్ హెల్ప్. ఓకే. ఓహ్! ఇంకా మెడిటేషన్ ఇష్టం లేదు అంటే, ఎక్సర్సైజ్ బై ఆల్ మీన్స్ విల్ హెల్ప్. ఎక్సర్సైజ్ మీకు స్ట్రెస్ కాంబాట్ చేయడానికి మీకు ఆ స్ట్రెంగ్త్‌నిస్తుంది. డీస్ట్రెస్ అవ్వడానికి మీకు స్కోప్ ఉంటుంది ఎక్సర్సైజ్ చేసినప్పుడంతా. ఎక్సర్సైజ్ వల్ల బరువు తగ్గుతారు మీరు.